So good morning, dear students. We are in a cost accounting subject, process costing. The topic is process costing. In the previous class, I gave you one problem. I told that in the next class we will solve it. తర్వాత క్లాస్ లో సాల్వ్ చేస్తానని చెప్పానండి. ఇది ప్రాబ్లం. I am reading the problem. Okay. The raw material used for producing commodity A is 400 tons, which passes through two processes. The costs are as follows. చూడండి, 400 టన్స్ రా మెటీరియల్ తీసుకున్నారండి. దానికి ఏ ప్రోడక్ట్ ప్రొడ్యూస్ చేస్తున్నారు? కమోడిటీ ఏ కమోడిటీ ప్రొడ్యూస్ చేయడానికి 400 టన్స్ రా మెటీరియల్ అవసరం అవుతుందంట. ఎన్ని ప్రాసెస్ల గుండా వెళ్తుంది అది? ఇట్ విల్ పాస్ త్రూ టూ ప్రాసెసెస్. రెండు ప్రాసెస్లు ఉన్నవి. చూడండి, మెటీరియల్ ప్రాసెస్ 1లో ఎలాంటి స్థితి ఉన్నదో చూడండి. మెటీరియల్ 4000, ఇక ప్రాసెస్ 2లో ఈ మెటీరియలే అక్కడికి పోతుంది కాబట్టి దాంట్లో స్పెషల్ మెటీరియల్ ఏమి లేదు. Labor 2000 in the second process 1000. Work expenses in the first process 1000 rupees, in the second process 600 rupees. Now 10% of the material is wasted in the process. మీకు నిన్న నార్మల్ లాస్ అబ్నార్మల్ లాస్ అనేవి చెప్పినప్పుడు చెప్పానండి. మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కానీ కొంత మెటీరియల్ వేస్ట్ అవుతుంది. దట్ ఈజ్ నార్మల్ లాస్. ఇప్పుడు మనము ఎన్ని టన్స్ ఇన్పుట్ గా తీసుకున్నామని చెప్పాను. లెక్కలో ఎన్ని టన్స్ తీసుకున్నారని ఉందండి? 400. వెరీ గుడ్. 400 లో 10% లాస్ అవుతుందట. 10% ఆఫ్ ద మెటీరియల్ ఈజ్ వేస్టెడ్ ఇన్ ద ప్రాసెస్. 10% మీరు ఎంత జాగ్రత్తగా చూసినా కానీ ఇట్ విల్ గో అవే, ఇట్ విల్ డిసపియర్, ఇట్ విల్ బి లాస్ ఫర్ యూ. సో 400 లో 10% అంటే ఎంత అండి? 400. వెరీ గుడ్. 40 టన్స్ మీరు ఎంత జాగ్రత్తలు తీసుకున్నా కానీ ఇట్ విల్ బి గోయింగ్ టు బి ఏ లాస్ ఫర్ యువర్ ఆర్గనైజేషన్. ఓకే, సో we will continue. The wastage has been normal. So it is normal, it is not abnormal. మీరు ఎంత జాగ్రత్తలు తీసుకున్నా కానీ ఈవెన్ దో యూ టేక్ అట్మోస్ట్ కేర్, you will suffer a loss. So that loss is normal. That loss is known as normal loss. The scrap is realized at 100 rupees. స్క్రాప్ అంటే నార్మల్ లాస్లో చాలా సందర్భాల్లో ఏం చేస్తారంటే కొంత డ్యామేజ్ అవుతాయండి. ఆ డ్యామేజ్ ని మనం ఎంతకో కొంతకు అమ్ముకోవచ్చు. ఇప్పుడు బొగ్గు ఉన్నది అనుకోండి, మనం లోడ్ చేస్తుంటాం, అన్లోడ్ చేస్తుంటాం. ఆ లోడింగ్ అన్లోడ్ ప్రక్రియలో కొంత డ్యామేజ్ అయిన బొగ్గు కింద పడుతుంది. ఇప్పుడు మీరు రైలు పట్టాల దగ్గర అక్కడిక్కడ చూస్తుంటారండి, బొగ్గు ఇప్పుడు రైల్వే వ్యాగన్స్ తీసుకొని పోయేటప్పుడు కొంత బొగ్గు అటు ఇటు పడుతూ ఉంటుంది. మనము ప్యూర్ గా ఉన్న బొగ్గు కంటే కూడా కింద పడింది కొంచెం తక్కువగా అమ్ముకోవచ్చు. మనం కావాలంటే ఇస్త్రీ పెట్టెల వాళ్ళకో లేకపోతే ఇంకెవరికైనా అమ్ముకోవచ్చు. సో అట్లా ఈ 40 టన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అమ్మితే ఎన్ని రూపాయలు వచ్చిందటండి? ద స్క్రాప్ ఈజ్ రియలైజ్డ్ ఎట్ 100 రూపీస్. 100 రూపాయలకు అమ్ముకున్నాం, అట్లా వచ్చిందని. షో ప్రాసెస్ 1 అకౌంట్ ఓన్లీ. ఈ ఫస్ట్ ప్రాసెస్ యొక్క అకౌంట్ ఒక్కటే వేయమంటున్నాడండి. ఎలా? ఓన్లీ ఫస్ట్ ప్రాసెస్, నాట్ సెకండ్ ప్రాసెస్. దాన్ని ఎట్లా వేస్తారో చూద్దాం మనం. ఓకే, ఐ విల్ షో యూ హౌ ఇట్ కెన్ బి డన్. ఇప్పుడు చూడండి, దిస్ ఈస్ ది ప్రొఫార్మా. యూ కెన్ సీ ది ప్రొఫార్మా. డెబిట్ సైడ్, క్రెడిట్ సైడ్, హెడ్డింగ్ ఈజ్ ప్రాసెస్ 1 అకౌంట్. సో ఫస్ట్ మెటీరియల్ మనం ఇన్పుట్ గా యూనిట్స్ ఎన్ని టన్స్ ఇచ్చామండి? 400 టన్స్ ఇచ్చాము. ఓకే, వాట్ ఈజ్ ఇట్స్ వాల్యూ? యూ కెన్ సీ హియర్, ఇట్స్ వాల్యూ ఈజ్ 4000 రూపీస్. 400 టన్స్ యొక్క వాల్యూ 4000 రూపీస్ గా ఉన్నది. ఈజ్ ఇట్ క్లియర్ టు యూ? అర్థమైందండి? ఓకే, మీరు ఇట్ సైడ్ రండి. ఇక్కడ దిస్ ఈజ్ యూనిట్స్, దిస్ ఈజ్ యూనిట్స్, నాట్ కేజీ. ఓకే, దిస్ ఈజ్ యూనిట్స్ అండ్ హియర్ ఇట్ ఈస్ అమౌంట్, not unit in tons. This is amount in rupees. Amount in rupees. There is a print mistake. Okay, amount in rupees. ఇప్పుడు చూడండి, ఫస్ట్ మనం ఏం చేయాలి? నార్మల్ వేస్టేజ్ రాసుకోవాలి. నార్మల్ వేస్టేజ్ మీన్స్ నార్మల్ లాస్. మనం ఇంతకుముందు అనుకున్నాం, ఇన్ 400 టన్స్ 10% ఈజ్ నార్మల్ లాస్ ఫర్ యూ. 400 ఇంటూ 10/100, దట్ ఈజ్ నార్మల్ లాస్. 400 ఇంటూ 10%, 10/100. It is equal to 0, 0 cancel. 40 టన్స్ మీకు నార్మల్ లాస్. దిస్ ఈజ్ 40. ఓకే, వీటిని ఎంత అమ్ముకున్నారు మనకి ఇక్కడ ఇచ్చాడు లెక్కలో. ద స్క్రాప్ ఈజ్ రియలైజ్డ్ ఎట్ 100 రూపీస్.
మీకు 100 రూపీస్ ఇక్కడ వేసుకోవాలి. దిస్ ఇస్ అమౌంట్ కాలం, నాట్ యూనిట్ కాలం ఇట్ ఈస్. సో 40 టన్స్ ని మనం 100 రూపాయలకు అమ్ముకోగలేము. డిడ్ యూ అండర్స్టాండ్? ఈజ్ ఇట్ క్లియర్ టు యూ? అర్థమైందండి? ఎస్ సార్. ఓకే. నా ఇక లేబర్ 2000 రూపీస్ ఇవ్వండి. లేబర్కి అయిన ఎక్స్పెండిచర్ 2000 రూపీస్. వర్క్ ఎక్స్పెన్సెస్ ఇంకా వేరే ఎక్స్పెండిచర్ ఉన్నది 1000 రూపీస్. ఇప్పుడు చూడండి, మొత్తము మనం ఇన్పుట్ గా ఇచ్చింది రా మెటీరియల్ గా తీసుకున్నది 400 టన్స్. దాని మీద మనం ప్రాసెస్ చేయడానికి అయిన మొత్తం ఖర్చు చూడండి. ఓకే. సో హియర్ ఆల్సో దేర్ ఈస్ ఎ మిస్టేక్. 4000 ప్లస్ 2000, 6000 ప్లస్ 1000 ఈజ్ 7000, నాట్ దిస్ అమౌంట్. ఇది తప్పుగా ఇచ్చారు. ఇట్ ఈస్ నాట్ 14,000, ఇట్ ఈస్ 7,000. బుక్ లోనే రాంగ్ ప్రింటింగ్ ఉన్నది. ఈ టోటల్ చేస్తే 4,000 ప్లస్ 2,000, 1,000 ఈజ్ 7,000, నాట్ 14,000. ఓకే. సో ఇదే 7,000 ని మీరు తీసుకొని రండి. 7,000. ఇక జస్ట్ యూ బ్యాలెన్స్ ఇట్ అవుట్. 400 యూనిట్స్ కి 400 టన్స్ కి 7,000 వచ్చింది మనకు అవుట్పుట్ వాల్యూ. ఇప్పుడు చూడండి, ఈ బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ టు ప్రాసెస్ 2 అని చెప్పి ఏం చేస్తామంటే 400 నుంచి 40 లాస్ అయింది కదా మనకు. 400 టన్స్ యూ గేవ్ యాజ్ ఇన్పుట్, బట్ 40 ఈజ్ లాస్ ఫర్ యూ, నార్మల్ లాస్. మిగిలింది ఎంత ఉంటుంది? 400 మైనస్ 40 ఈజ్ 360. మనం 360 టన్సే నెక్స్ట్ ప్రాసెస్ 2కి పంపించగలుగుతాం. ఈజ్ ఇట్ క్లియర్ టు యూ? అర్థమైందండి? ఎస్ సార్. ఓకే. let me explain again. So in a process 1, what we have done is we gave input as 400 tons. Out of this 400 tons, there is a loss of 40 tons. That is normal loss. 400 minus 40 will give you 360. So this is just balanced figure, balanced amount. 400 minus 40 is 360. Similarly, here what I told, it is not 14,000, it is 7,000. There is a mistake. 4 plus 2 plus 1 is 7,000, not 14,000. Okay. So from 7,000 you deduct 100. You will get not 13,900 but 6,900. That's all. మీకు అర్థమైందండి? సో దిస్ ఈజ్ ట్రాన్స్ఫర్ టు ప్రాసెస్ 2. ఇదే మనం ప్రాసెస్ 2 పంపించినట్టుగా దాని అర్థం. ఓకే. సో దట్స్ ఆల్. మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే చెప్పండి. ఎనీ డౌట్ ఈస్ దేర్, యూ ఆస్క్ మీ. ఎస్. సో అలాంటప్పుడు ఇప్పుడు ఈ లెక్కలో ఉన్నది మనకు తప్పైంది కాబట్టి నేను సరి చేశానండి. ఇప్పుడు 4 plus 2 plus 1 you can see it is 7,000, not 14,000. By mistake it is shown like that. So here also it is 7,000. From 7,000 if you deduct 100 you will get 6,900. అర్థమైందండి? Is it Yes, clear sir. to you? Kavya? ఎస్ సార్. Okay, then again లిఖిత అర్థమైందా? ఎస్ సార్. ఆయుడు is there. Xiaomi 23124RN 871 ఎవరది? Who is that? Xiaomi 23124RN 871. Who is that student? మీరు ఎక్కడ స్టూడెంట్ అన్నా కావచ్చండి. పేరేంటి? మీకు మన కాలేజీ అవసరం లేదు, ఏ కాలేజీ స్టూడెంట్ అయినా జాయిన్ కావచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. మీరు ఎవరు అసలు? ఓ రైట్, నో ఇష్యూ. రైట్, ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. ఎన్ని డౌట్స్ ఉన్నాయా ఏమన్నా? ఇది తప్పుగా ఉంది 13,900 అనేది, ఎందుకని ఇది చేసుకోవాల్సిన అవసరం లేదు. మీకు ఇంతకుముందు నార్మల్ లాస్ అనేది నేను చూపించాను చూడండి. 400 మైనస్ 400 ఇంటూ 10/100 అది వేసుకోండి. ఐ విల్ రైట్ ఇట్ అగైన్ అదర్వైజ్. In working notes, you write this: normal loss is equal to, out of 400 tons, మనం ఇన్పుట్ గా ఇచ్చింది 400 టన్స్, 400 ఇంటూ 10%. మీకు మళ్ళా చెప్తున్నాను, 10% అంటే మీరు ఏది క్యాలిక్యులేట్ చేయవలసిన అవసరం లేదు. ఏం చెప్పాను మీకు నేను? 10% అంటే
ఏ ఫిగర్ లోనైనా 10% అంటే లాస్ట్ డిజిట్ క్యాన్సిల్ చేస్తే చాలు మీకు 10% వస్తుందండి. ఇట్ ఈస్ 40. సో దట్ 40 ఓన్లీ యు ఆర్ షోయింగ్ హియర్. ఓకే, నార్మల్ లాస్ ఈజ్ ఈక్వల్ టు ఇన్పుట్ ఇంటూ లాస్ పర్సంటేజ్ అని చెప్పి వేసుకోండి. నార్మల్ లాస్ ఈజ్ ఈక్వల్ టు ఇన్పుట్ ఇంటూ పర్సంటేజ్ ఆఫ్ లాస్. వర్కింగ్ నోట్స్ లో వేసుకోండి ఈ 40 ఎట్లా వచ్చిందని తెలవడం కోసం. ఓకే, ఈజ్ ఇట్ క్లియర్ టు యూ? డిడ్ యూ అండర్స్టాండ్ ఆర్ ఈస్ దేర్ ఎనీ డౌట్? ఎస్, ఫర్ ఆల్ ఆఫ్ యూ. డౌట్ ఉందండి ఏమన్నా? No, sir. Please note down No, this. sir. Note down the problem. Okay. So this is another problem. Please note down this problem. Okay. In a process, 100 units of raw materials were introduced at a cost of 1,000 rupees. The other expenditure incurred by the process was 600 rupees. Of the units introduced, 10% are normally lost in the course of manufacturing and they possess a scrap value of 3 rupees each. The output of process was only 75 units. Calculate the value of abnormal loss and final output. ఇందులో అబ్నార్మల్ లాస్ ఉంది, మామూలు లాస్ కూడా ఉందండి. ఆ టేబుల్ నోట్ చేసుకోకండి, ఓన్లీ ఇంతవరకే నోట్ చేసుకోండి. యూ నోట్ ఇట్ ఓన్లీ దీస్ సెంటెన్సెస్ యూ నోట్ డౌన్, దట్స్ ఆల్. ఓకే, ఎట్లా చేయాలి? అబ్నార్మల్ లాస్ వస్తే ఎట్లా చేయాలి? అబ్నార్మల్ లాస్ అని తెలుగులో ఏమంటారని చెప్పాను? అసాధారణ నష్టం అంటాం. నార్మల్ లాస్ అంటే సాధారణ నష్టం, అబ్నార్మల్ లాస్ అసాధారణ నష్టం. నౌ యు నోట్ డౌన్ దిస్ ప్రాబ్లం. Okay, sir. కనపడుతుందా ప్రాబ్లం? కనపడుతుందా? ఉన్న సమయంలో చూసుకోవచ్చు. అటెండ్ అయిన వాళ్ళు కూడా మళ్ళీ డౌట్ ఉంటే మళ్ళీ ఒకసారి ఓపెన్ చేసి చూసుకోవచ్చు. పరీక్షల ముందు కూడా చూసుకోవచ్చు మళ్ళొకసారి క్లాసు. కానీ ఫిజికల్ క్లాస్లో ఆ ఫెసిలిటీ ఉండదు. ఒకసారి క్లాస్ అయిపోయిందంటే అంతే. కానీ ఇక్కడ మాత్రం మీరే కాదు, ఏ కాలేజీ వాళ్ళైనా సరే ఒకసారి చూసుకోదలుచుకుంటే దే కెన్ చెక్. ఎవరికైనా మీ ఫ్రెండ్స్కి షేర్ చేసినా సరే వాళ్ళైనా చూసుకోవచ్చు. చదువుకుందాం మనకు ఎవరికి ఉన్నా సరే వాళ్ళు చెక్ చేయడానికి అవకాశం ఉంటుంది, నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. అందుకనే మా ఎలక్షన్ డ్యూటీస్ సందర్భంగా మేము ఒక నెల రోజులు రాలేకపోవచ్చు. అందుకనే అవి డ్యూటీస్ ఎప్పటి నుంచి ఉంటాయో తెలియదు. కాబట్టి ఈ లోపల ఈ ఒక్క యూనిట్ ఏదైతే పెండింగ్ ఉన్నదో అది ఆన్లైన్ లో చెప్దామని నేను మీకు చెప్తున్నాను. ఈజ్ ఇట్ క్లియర్? Yes, ఈజ్ ఇట్ sir. ఓకే? రైట్. Okay, now you can see this is the process account. This is how you are going to solve this process account, debit side and credit side. Okay, units, amount rupees, particulars, units, amount rupees, particulars, units, amount rupees. Now you see ఫస్ట్ 2 మెటీరియల్స్ ఎన్ని రా మెటీరియల్స్ పంపించారండి? 100 యూనిట్స్ అని ఉంది చూడండి ప్రాబ్లం లో. 100 యూనిట్స్ పంపించారు. వాటి అమౌంట్ ఎంత అండి? వర్ ఇంట్రడ్యూస్డ్ ఎట్ ఏ కాస్ట్ ఆఫ్ 1000 రూపీస్ అని ఇచ్చాడు ఇక్కడ. 1000 రూపీస్ కి మనము ఇది పంపించడం అనేది జరిగింది. మెటీరియల్ పంపించినాక చూడండి నెక్స్ట్ ఏం జరిగింది ఇందులో? ద అదర్ ఎక్స్పెండిచర్ ఇన్కర్డ్ బై ద ప్రాసెస్ వాజ్ 600 రూపీస్. నెక్స్ట్ ఇంకా ఎక్స్పెండిచర్ ఉన్నది. ఇది లేబర్ కా లేకపోతే ఓవర్ హెడ్స్ అనేది ఇవ్వలేదు, సింపుల్ గా 600 రూపీస్ అదర్ ఎక్స్పెండిచర్ ఉన్నది. సో మొత్తం అయిన ఎక్స్పెండిచర్ ఇదే 100 యూనిట్స్ మీద 1000 రూపీస్ మెటీరియల్స్, 600 రూపీస్ అదర్ ఎక్స్పెండిచర్. ఓకే, సో ఈ సైడ్ టోటల్ ఈజ్ 100 యూనిట్స్, టోటల్ ఎక్స్పెండిచర్ ఈజ్ 1000 ప్లస్ 1600 రూపీస్. ఈజ్ ఇట్ క్లియర్ టు యూ? అర్థమైందండి? ఏమైనా డౌట్ ఉందా ఇక్కడి వరకు? అర్థమైంది సార్. Okay, coming to this. Now coming to right side.
ఇప్పుడు చూడండి కంటిన్యూషన్ చేస్తే ఆఫ్ ద యూనిట్స్ ఇంట్రడ్యూస్డ్ 10% ఆర్ నార్మల్లీ లాస్ట్ ఇన్ ద కోర్స్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్. 10% నార్మల్లీ లాస్ట్ అంటే అది ఏం లాస్ అని చెప్పానండి, ఇంతకు ముందు ప్రాబ్లం లో కూడా వచ్చింది. 10% ఆర్ నార్మల్లీ లాస్ట్. నార్మల్లీ లాస్ట్ మీన్స్ దట్ ఈస్ నార్మల్ లాస్. ఈవెన్ దో Yes. యూ టేక్ అట్మోస్ట్ కేర్, లాస్ విల్ బి దేర్. దట్ లాస్ ఈజ్ నోన్ యాజ్ నార్మల్ లాస్. అటువంటి లాస్ ని నార్మల్ లాస్ అంటారని చెప్పాను. మనం ఎంత జాగ్రత్తలు sir. తీసుకున్నా సరే ఆ నష్టం అనేది సంభవిస్తుంది. దాన్ని మనం నార్మల్ లాస్ అంటారని చెప్పాను. ఓకే, సో ఇప్పుడు 100 యూనిట్స్ లో 10% అంటే ఎంత అండి? 100 ఇంటూ 10%. 10 యూనిట్స్. 10 యూనిట్స్. 10 units, sir. 100 యూనిట్స్ ఇంటూ 10% మీన్స్ 10 యూనిట్స్. మీకు మళ్ళా చెప్తున్నాను, వర్కింగ్ నోట్స్ లో రాసుకోండి. నార్మల్ లాస్ ఈజ్ ఈక్వల్ టు ఇన్పుట్ యూనిట్స్ ఇంటూ లాస్ పర్సంటేజ్. ఇన్పుట్ యూనిట్స్ ఈజ్ 100, లాస్ పర్సంటేజ్ ఈజ్ 10%. Percentage. 10%. 10 మీకు 10% అంటే క్యాలిక్యులేషన్ ఏమీ అక్కర్లేదని చెప్పాను. లాస్ట్ డిజిట్ క్యాన్సల్ చేయండి, యూ విల్ గెట్ నార్మల్ లాస్. యూ విల్ గెట్ ద డిజిట్ దట్ ఈజ్ నార్మల్ లాస్. ఇప్పుడు చూడండి దీని కంటిన్యూషన్ ఇంకా ఇచ్చాడు. అండ్ దే పొజెస్ ఎ స్క్రాప్ వాల్యూ ఆఫ్ 3 రూపీస్ ఈచ్. ఒక్కొక్క యూనిట్ ను 3 రూపాయలకు అమ్ముకోవచ్చట. స్క్రాప్ వాల్యూ అంటే మన ఇంటి ముందుకు పాత సామాన్లు కొంటామని ఇట్లా వస్తారు చూడండి, పాత సామాన్లు కొనటం, దాన్ని చిత్తు కింద అమ్మితే ఎంత వస్తుంది అంటే 3 రూపీస్. ఒక్కొక్క యూనిట్ దే కెన్ సెల్ ఇట్ 3 రూపీస్ ఈచ్. సో 10 ఇంటూ 3, హౌ మెనీ రూపీస్ యూ విల్ గెట్? 30 rupees, sir. సో అదే 30 రూపాయలు ఇక్కడ వేసారండి. ఇక్కడ వచ్చింది. ఈజ్ ఇట్ క్లియర్ టు యూ? నార్మల్ లాస్ అర్థమైందండి? Yes, sir. Yes, sir. ఎనీ డౌట్ ఈజ్ దేర్? మీకు ఎవరికైనా డౌట్ ఉంటే మళ్ళీ అడగచ్చండి, ఇబ్బంది ఏమీ లేదు. యు ఆర్ హియర్ టు లెర్న్, ఐ ఆమ్ హియర్ టు టీచ్. మీరు ఎన్నిసార్లు అడిగినా చెప్తాను. ఓకే, సో 100 యూనిట్స్ లో 10% లాస్ వచ్చింది. సో 10 యూనిట్స్ లాస్ అయిపోయినవి. 10 ఇంటూ 3 దట్ ఈస్ 30 రూపీస్. ఇక్కడ ఈ పాయింట్, దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. యూ హ్యావ్ టు లెర్న్ ఇట్ ప్రాపర్లీ, యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ఇట్ ప్రాపర్లీ. అది ఏమిటి అంటే చూడండి, ఇప్పుడు చివరిలో లాస్ట్ సెంటెన్స్ యూ రీచ్, ద అవుట్పుట్ ఆఫ్ ప్రాసెస్ వాజ్ ఓన్లీ 75 యూనిట్స్. సో 100 యూనిట్స్ వీ గేవ్ యాజ్ ఇన్పుట్, 10 Yes. యూనిట్స్ ఆర్ లాస్ట్, దట్ ఈస్ నార్మల్ లాస్. 100 మైనస్ 10 వేస్తే ఎంత రావాలండి? 90 90. యూనిట్స్ రావాలి. కానీ 90 లేదు, మనకు అవుట్పుట్ ఎన్ని యూనిట్స్ వచ్చిందట? ఓన్లీ 75 యూనిట్స్ కేమ్. అంటే మిగిలినది ఇక్కడ జాగ్రత్తగా గమనించండి, 100 మైనస్ 10 నార్మల్ లాస్ ఈజ్ ఈక్వల్ టు 90 యూనిట్స్ రావాలి అవుట్పుట్. కానీ మనకు వచ్చింది ఎన్ని యూనిట్స్? ఓన్లీ 75 యూనిట్స్. అంటే 90 మైనస్ 75 ఉన్న 15 యూనిట్స్ ఏంటండి ఇది? దిస్ ఈజ్ అబ్నార్మల్ లాస్. మనం ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత లాస్ అవుతామని. అన్ఎక్స్పెక్టెడ్ లాస్ ఈజ్ అబ్నార్మల్ లాస్. ప్లీజ్ రిమెంబర్, విచ్ యూ కెనాట్ కంట్రోల్ ఈజ్ అబ్నార్మల్ లాస్. 10% మనం ఎక్స్పెక్ట్ చేసాము 100 లో 10 పోతుంది అని, కానీ ఈ ఎక్స్ట్రా 15 పోయినాయి చూడండి, దిస్ ఈజ్ అబ్నార్మల్ లాస్. డిడ్ యూ అండర్స్టాండ్? అర్థమైందా అండి? Yes, sir. అందరికీ అర్థమైందా? ఎవరికైనా అర్థం కాలేదా? ప్లీజ్ టెల్ మీ. రోజా, అర్థమైంది సార్. కావ్య, అర్థమైంది, లిఖిత. అర్థమైంది సార్. ఓకే ఓకే రైట్. ఇప్పుడు ఈ అమౌంట్ ఎట్లా వచ్చింది అనేది మీకు డౌట్ ఉంటుందండి. అమౌంట్ ఎట్లా వచ్చిందో చూపిస్తాను, జాగ్రత్తగా చూడండి. వర్కింగ్ నోట్స్ లో ఈ టేబుల్ కు గ్యాప్ ఇచ్చి వర్కింగ్ నోట్స్ చేసుకోండి. ఇక్కడే నేను చెప్పినప్పుడే రాసుకోండి. వర్కింగ్ నోట్స్ లో ఫస్ట్ ది నార్మల్ లాస్ రాసుకున్నారా? డిడ్ యూ నోట్ నార్మల్ లాస్ ఇన్ వర్కింగ్ నోట్స్? యూ ఫస్ట్ ఆఫ్ ఆల్ రైట్ నార్మల్ లాస్. ది వర్కింగ్ నోట్స్, ఫస్ట్ వర్కింగ్ నోట్స్ ఈజ్, ఫస్ట్ వన్ ఈజ్ నార్మల్ Normal. లాస్. I am writing as NL. NL means normal loss Normal loss. is equal to input into percentage of loss into percentage of loss. Input is equal to 100 units into percentage of loss is 10%. So it is 10 units. This is the normal loss.
So that only Okay, sir. is mentioned in the table. Okay, sir. Okay. That only is mentioned in the table. That is first working notes. Okay. క్లియర్ చేయాలనా, నార్మల్ లాస్ క్లియర్ చేయాలనా? చేయండి సార్. Okay. చేయండి సార్. Okay, coming to second working notes for you is abnormal loss. I am writing as AL. ఈ వాల్యూ కనుక్కోవటం ఇంపార్టెంట్ అండి. ఎట్లా వచ్చిందో చూడండి. ఫస్ట్ యూనిట్స్, అబ్నార్మల్ లాస్ యూనిట్స్. ఎన్ని యూనిట్స్ అబ్నార్మల్ లాస్ అయినవి? 100 మైనస్ నార్మల్ లాస్. 100 మైనస్ నార్మల్ లాస్. నార్మల్ లాస్ ఈజ్ 10 యూనిట్స్ ఈజ్ ఈక్వల్ టు 90 యూనిట్స్. ఒరిజినల్ గా మనకు రావాల్సినవి. బట్ ఫైనల్ అవుట్పుట్ ఎంత వచ్చింది? ఓన్లీ 75 యూనిట్స్ ఆర్ రిసీవ్డ్. అవర్ అవుట్పుట్ ఈజ్ ఓన్లీ 75 యూనిట్స్. సో 90 minus 75 is 15 units. This 15 units is abnormal loss. So first units కనుక్కోండి. Abnormal loss units is equal to original units minus normal loss. Original units minus normal loss minus, ఒకటేసారి రాసుకోండి స్టెప్ ఇది. ఒరిజినల్ యూనిట్స్ మైనస్ నార్మల్ లాస్ మైనస్ ఫైనల్ అవుట్పుట్ అని రాసుకోండి. 100 minus 10 90, 90 minus 75 is equal to 15. ఆ విధంగా యూనిట్స్ ఒకటే స్టెప్ లో వస్తుంది. అబ్నార్మల్ లాస్ యూనిట్స్ ఈజ్ ఈక్వల్ టు, రాసుకోండి, అబ్నార్మల్ లాస్ యూనిట్స్ ఈజ్ ఈక్వల్ టు ఒరిజినల్ ఇన్పుట్ మైనస్ నార్మల్ లాస్ మైనస్ అవుట్పుట్ రాసుకోండి. యూ విల్ గెట్ 15 ఎట్ ఏ స్ట్రెచ్. ఒకటేసారి వస్తుందండి. వచ్చిందా? ఈజ్ ఇట్ ఓవర్? Cleaning this. This is important step. Please understand it properly. Third one. Abnormal loss is equal to, చూడండి, ఇవి రెండు మీకు ఇంకా లేవు లెక్కలో, మీరు ఇప్పటివరకు రాలేదు. ఇప్పుడు ఒరిజినల్ గా టోటల్ ఎక్స్పెండిచర్ ఈజ్, వాట్ ఈస్ ద టోటల్ ఎక్స్పెండిచర్? ఇట్ ఈస్ 1600 రూపీస్. 1600 మైనస్ మనకి ఎన్ని రూపాయలు వచ్చినాయి? నార్మల్ లాస్ అమ్ముకుంటే ఎన్ని రూపాయలు వచ్చినాయండి? 30 రూపీస్ వచ్చినాయి కదా. 10 యూనిట్స్ అమ్ముకున్నాం. 30 రూపీస్. 1600 మైనస్ 30 బై టోటల్ ఎన్ని యూనిట్స్ అండి? ఎన్ని యూనిట్స్ కి అయిన ఖర్చు ఇది చెప్పాలా మీరు? 1600 ఇక్కడ కనపడుతున్నది, 30 రూపీస్ మీకు వచ్చిన విషయం కనపడుతున్నది. ఇది ఎన్ని యూనిట్స్ కు అయిన ఖర్చు నాకు ఒకసారి చెప్పండి. హౌ మెనీ యూనిట్స్, మనకి ఎన్ని యూనిట్స్ కి ఆ ఖర్చు అయింది? 100. నాట్ 100. 75, sir. 90 సార్. వెరీ గుడ్ దుర్గా భవాని, వెరీ గుడ్. ఇప్పుడు కింద ఏం వేసుకోవాలి అంటే, ఒరిజినల్ మెటీరియల్స్ మనం ఇన్పుట్ గా ఇచ్చింది 100. ఇందులోంచి లాస్ అయింది ఎంత? నార్మల్ లాసే మనకు తెలుసు ఇప్పటిదాకా, 10 యూనిట్స్ ఓన్లీ. మనం మొత్తం 100 యూనిట్స్ ఇన్పుట్ గా ఇచ్చాము. నార్మల్ లాస్ వి ఇన్కర్డ్ ఈజ్ 10 యూనిట్స్. సో మనకు ఈ 100 మైనస్ 10 ఈజ్ 90 యూనిట్స్. 90 యూనిట్స్ కి అయినా ఎక్స్పెండిచర్ అండి ఇది. సో 1600 మైనస్ 30 ఎంతండి?
1570 వస్తుంది. 1600 minus 30 is అవును సార్. 1570 by 15 100 minus 10 90. 90. ఇప్పుడు 1570 by 90 వేసి కొట్టండి, ఎంత వస్తున్నదండి? 1570 by 90. $17.44. జస్ట్ ఎ మినిట్. చెప్పండి నాకు ఎంత? 17.44 సార్. 17.44 అండి. ఒక్కొక్క యూనిట్ కు ఇంత ఖర్చు అయింది మనకి ఇప్పటిదాకా. ఫర్ ఈచ్ యూనిట్ వీ స్పెండ్ దిస్ మచ్ అమౌంట్. ఇప్పుడు మనకు అబ్నార్మల్ లాస్ 15 యూనిట్స్ అని మనం క్యాలిక్యులేట్ చేసుకున్నాం కదా ఫస్ట్ నెక్స్ట్ ఇంతకు ముందు స్టెప్ లో వర్కింగ్ నోట్స్ లో. ఫర్ ఈచ్ యూనిట్ దిస్ ఈజ్ అవర్ ఎక్స్పెండిచర్. మనం ఒక్కొక్క యూనిట్ కు ఇంత ఖర్చు పెట్టామండి. ఇప్పుడు మనకు 15 యూనిట్స్ కు ఎంత ఖర్చు అయింది అంటే 15 into 17.44 వేయండి. మీకు అర్థమైందండి ఈ స్టెప్? మళ్ళొకసారి చెప్తున్నాను చూడండి. అబ్నార్మల్ లాస్ ఎలా ఆల్రెడీ మనం టైం అయిపోవచ్చిందండి, 1 నిమిషం కంటే తక్కువ ఉంది. మళ్ళీ 10 minutes లో జాయిన్ కండి, ఇది అయిపోగానే 10:22కు జాయిన్ కండి. ఆటోమేటిక్గా కట్ అవుతుంది, అప్పటిదాకా వినండి. చూడండి, అబ్నార్మల్ లాస్ ఎట్లా కనుక్కుంటాము అంటే ఫస్ట్ ఈ అమౌంట్ టోటల్ అమౌంట్ నుంచి ఈ అమ్మగా వచ్చిన అమౌంట్ తీసివేయండి. 1600 నుంచి 30 తీసివేస్తే మీకు 1570 వస్తుంది. అట్లనే టోటల్ ఇన్పుట్ యూనిట్స్ నుంచి నార్మల్ లాస్ గా ఎన్ని యూనిట్స్ అయినాయో ఆ యూనిట్స్ తీసివేయండి కింద. సో 1570 by 90 మీకు 1744 వస్తుంది. ఒక్కొక్క యూనిట్ కి అయిన ఖర్చు అది.